ఎవరమ్మా దేవునికి ఇష్టం లేని వాళ్ళు? చెప్పండి, చదవండి. అహంకార దృష్టియు. గట్టిగా చెప్పండి. ఏ దృష్టి? అహంకార దృష్టియు. అహంకార దృష్టి. 2, కళ్ళలాడు నాలుకయు. నెక్స్ట్, నిరపరాధులను చంపు ఏం చేతులను. చేయకపోయినా నిందలేసి అవమానం చేసి చేస్తారు చూసారా వాళ్ళు. దుర్యోచనలు యోచించు హృదయమును. చెడ్డ ఆలోచనలు ఆలోచించే హృదయం. కీడు చేయుటకు త్వరపడి పరుగెత్తు పాదములను. లేని వాటిని పలుకు. అబద్ధ సాక్షియు. అన్నదమ్ములలో జగడములు పుట్టించు వాడును. నా కుమారుడా. వీళ్ళందరూ ఎవరికి హేయమట? ఎవరికి? యెహోవాకు. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము. నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము. నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును. నీవు పండుకొనున్నప్పుడు అది నిన్ను కాపాడును. నీవు మేలుకొనున్నప్పుడు అది నీతో ముచ్చటించును. మనం మాత్రం దేవుని ఉపదేశం పొంది సురక్షితంగా ఉండబోతున్నాం, క్షేమంగా ఉండబోతున్నాం, ధైర్యంగా నిలబడబోతున్నాం. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్. నీ ఉపదేశంలో, నీ ప్రేమలో నేను ఎదగాలయ్యే, అది నా జీవితంలో జరుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ మాట విని హృదయాలు సమర్పించుకొని సిద్ధపడుతున్నారు, అది సిద్ధపడునుగాక. లైవ్లో ఇక్కడ ప్రతి వారిని బ్లెస్ చేస్తూ వారు వింటున్న మాటలు అనేకులకు అందుటకు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి.